గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీపీజీసెట్ 2022 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అన్నది చూసేద్దాం. సో ఇవి తెలుసుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్గా సబ్మిట్ చేయగలుగుతారు. అండ్ అలానే ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం మీకు ఉండవు. సో లేట్ చేయకుండా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూసేద్దాం. So before filling the and submitting of online application form, the candidates are advised to go through the relevant instructions and demo application from available in the websites. So websites లో వాళ్ళైతే డెమో ఇచ్చే ఉంటారు ఎలా ఫిల్ చేయాలి అనేది. సో ఈ వెబ్సైట్స్లోకి వెళ్తే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి the eligibility of the candidates is not verified or decided at the time of application and during the entrance exam. సో మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అండ్ అలానే ఎంట్రన్స్ టెస్ట్ రాసేటప్పుడు చూడరు. ఎప్పుడు చూస్తారు అంటే అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ద వెరిఫికేషన్ విల్ బి డన్ ఓన్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. ఆ టైంలోనే మీ ఎలిజిబిలిటీస్ అనేవి చూస్తారు. అండ్ అలానే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది ఎప్పుడైతే మీరు అడ్మిషన్ అనేది తీసుకుంటారో. హెన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్ష్యూర్ దాట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కోర్స్ ఆర్ సబ్జెక్ట్ దే ఆర్ అప్లయింగ్ ఫర్. సో మీరు అప్లై చేస్తున్న సబ్జెక్ట్కి మీరు ఎలిజిబులా కాదా అనేది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అండ్ అలానే థర్డ్ పాయింట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ షుడ్ నాట్ దాట్ the hall ticket, results of entrance tests, rank cards, schedules and exercise web options. సో ఫస్ట్ మీకు హాల్ టికెట్ ఇస్తారు, తర్వాత రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇదంతా కూడా మీకు పర్సనల్గా ఎలాంటి మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ కాల్స్ కానీ రావు, మీరు వెబ్సైట్లో చూసుకోవాలి. సో ఇదే చెప్తున్నారు, పర్సనల్గా ఎలాంటివి అయితే మీకు ఇన్ఫర్మేషన్ రాదు, మీరు జస్ట్ వెబ్సైట్స్ ద్వారానే మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. సో నో పర్సనల్ ఇంటిమేషన్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బి సెండ్ టు ద క్యాండిడేట్స్ ఐదర్ బై పోస్ట్ ఆర్ మెయిల్. పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాదు, ఓన్లీ త్రూ వెబ్సైట్స్. అంటే మీరు వెబ్సైట్ని ఫాలో అవ్వాలి అని. అండ్ నెక్స్ట్ ద క్యాండిడేట్స్ will have to appear for the entrance test and for the certificate verification on their own expenses. సో ట్రావెలేషన్ మనీ లాంటివి కూడా వాళ్ళు ఎలాంటివి ఇవ్వరు. సో మీ ఓన్ ఎక్స్పెన్సెస్ మీద మీరు ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా చేయించుకోవాలి. అండ్ అలానే సిలబస్ ఆఫ్ ఏపీపీజీసెట్ 2022. సో ఇది మెయిన్. సో మీరు కనుక ఏపీపీజీసెట్ 2022కి సంబంధించిన సిలబస్ అనేది తెలుసుకోవాలి అంటే ఈ పర్టికులర్ వెబ్సైట్స్లోకి వెళ్ళొచ్చు. లేకుంటే మన ఛానల్లోనే నేనైతే మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ప్రతి ఒక్క సబ్జెక్ట్లోని ఎక్సెప్ట్ ఎంపీఈడీలో తప్ప అన్ని సబ్జెక్ట్స్కి కూడా 100 మల్టిపుల్ చాయిస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో 100 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్. సో ఈ 100 క్వశ్చన్స్ కూడా మీరు ఎంతసేపట్లో అటెంప్ట్ చేయాలి అంటే 90 మినిట్స్ అంటే 1.5 అవర్లో మీరు ఈ 100 క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయాలి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ కాదు, పూర్తిగా ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని కూడా అంటారు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో మీరు మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా రాయడానికి ట్రై చేయండి, ఏ క్వశ్చన్ కూడా వదలద్దు. ఫర్ ఇన్ కేస్ మీరు జస్ట్ అటెంప్ట్ చేస్తే అది మేబీ కరెక్ట్ అవ్వచ్చు లేదా రాంగ్ అవ్వచ్చు. కరెక్ట్ అయితే మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, రాంగ్ అయితే మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. అండ్ లైక్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్. సో ఇట్ ఈస్ ఎ బిగ్ అడ్వాంటేజ్ టు యూ. అండ్ సేమ్ ఇది ఎంపీఈడి గురించి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసరికి ఎలాంటి మాస్ కాపీ అనేది చేయొద్దు, ఫోటో మార్ఫింగ్. సో ఎలాంటి క్రైమ్ ఇవన్నీ చేస్తే క్రైమ్ కింద వెళ్ళిపోతుంది.
సో పనిష్మెంట్ అనేది కూడా తీవ్రంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడ్మిషన్స్ ఆర్ కండక్టెడ్. సో మీకు వెబ్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఆన్లైన్ మోడ్లోనే ఇస్తారు. అండ్ అలానే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది కూడా మీకు ఆన్లైన్లోనే తెలిసిపోతుంది. సో మీరు జస్ట్ ఎప్పుడు వెళ్తారు అని అంటే ఓన్లీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. అండ్ అలానే ఎగ్జామ్ టైంలో అడ్మిషన్ తీసుకునే టైంలో మీ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై చేయించుకోవడానికి వెళ్తారు. సో ఈ 2 సార్లు తప్ప మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మిగిలిన ప్రాసెస్కి. సో మిగిలిన ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్వాటా. సో 5% ఆఫ్ సీట్స్ అనేవి ప్రతి కోర్స్లోని కూడా తీస్తారు NIQ కోటాలో. అండ్ నెక్స్ట్ candidates who have completed degree with single subject in open or distance mode of education are not eligible for PG courses. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమేం యూనివర్సిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనేది చూద్దాం. అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ అలానే అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అండ్ యోగి వేమన యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ, ఆంధ్రకేసరి, టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ, JNTUA, OTPRI. సో ఈ యూనివర్సిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ 13, 14, 15లో ఎలిజిబిలిటీస్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. బీకామ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు MA ఎకనామిక్స్కి ఎలిజిబుల్ కాదు అని కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి notwithstanding anything contained in this information. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, సో ఇందులో ఎలాంటి చేంజెస్ వచ్చినా కానీ వాళ్ళైతే ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తారు. అప్ టు టైం వాళ్ళైతే ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళు చేంజెస్ చేశారో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో కూడా చేంజెస్ అనేవి చేస్తారు. లేకుంటే వెబ్సైట్లో వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఇలా చేంజెస్ అనేవి జరిగాయి. లేకుంటే వాళ్ళు ఏమైనా డేట్స్ ఇచ్చిన పర్టికులర్ ఆ డేట్స్ అనేవి చేంజ్ అయినా సరే వాళ్ళు వెబ్సైట్లో అయితే ఇంటిమేట్ చేస్తారు. సో మీరు వన్ థింగ్ చేయాలి, వెబ్సైట్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి అప్ టు డేట్. అండ్ ఆల్ ద డిస్ప్యూట్స్ పర్టైనింగ్ APGC 2022 shall fall with a court's jurisdiction of Vijayawada only. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ క్యాండిడేట్ సీకింగ్ admission if any under special category of CAP, NCC, sports and physically handicapped category will be called for the certificate verification and intimated along with the counseling schedule. Admissions under these categories are as per the latest government orders or directions of Government of Andhra Pradesh. సో ఎవరైతే క్యాప్ కేటగిరీలో ఉంటారో అండ్ అలానే NCC కేటగిరీ ద్వారా సీట్ సంపాదించాలనుకుంటున్నారో, స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నారో అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉంటారో, సో వీళ్ళని పర్సనల్గా వాళ్ళైతే దట్ మీన్స్ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఒక డేట్ అనేది ఇస్తారు అండ్ అలాగే ఒక ప్లేస్ అనేది ఇస్తారు. సో ఆ ప్లేస్కి మీరు వెళ్ళి మీకు సంబంధించిన ఐదర్ మీరు క్యాప్ కేటగిరీకి అయితే క్యాప్ సర్టిఫికేట్స్ అనేవి చూపిస్తారు అండ్ అలాగే NCC కేటగిరీ అయితే NCC సర్టిఫికేట్స్ అనేవి చూపిస్తారు అండ్ అలాగే స్పోర్ట్స్ కేటగిరీ అయితే స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ చూపిస్తారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే చూపిస్తారు. సో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకొని దానికి సంబంధించిన రిజర్వేషన్ అయితే వాళ్ళు మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చినది ఫర్ APPGZ 2022. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరైతే గుర్తుపెట్టుకోండి అండ్ అలానే అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి మీరు చేయడానికి ట్రై చేయొద్దు. అసలు ఇప్పుడు
మీరు ఏమైనా మిస్టేక్ చేసినా వాళ్ళు లాస్ట్‌లో ఒక పర్టిక్యులర్ డేట్స్ అనేవి ఇస్తారు. చేంజ్ చేసుకోవడానికి, లేకుంటే ఎడిట్ చేసుకోవడానికి. సో, అట్‌లీస్ట్ ఆ టైంలో అయినా సరే మీరు అలర్ట్‌గా ఉండి చేంజెస్ అయితే చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో, ఇన్ టైమ్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వితౌట్ మిస్టేక్స్ సబ్మిట్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే మీకు ఏపీజీ సెట్‌కి సంబంధించిన ఎలాంటి సిలబస్, లేకుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో లేదా లైఫ్ సైన్స్‌కి సంబంధించిన వెయిటేజ్ ఆర్ దానికి సంబంధించిన క్లాసెస్ ఏమైనా కావాలన్నా సరే మన ఛానల్ అయితే ఖచ్చితంగా రిఫర్ చేయండి. ఒకసారి ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. సో, మీకు సంబంధించిన సిలబస్ కానీ, మీకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ, మరి ఇన్ కేస్ మీరు కనుక లైఫ్ సైన్స్ అయితే మీకు సంబంధించిన వీడియోస్ అయితే కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో, వాటినైతే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు గుడ్ మార్క్స్ అయితే వస్తాయి. సో, ఇది నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో, మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.